ప్రజలు దేవుణ్ణి అడగడం లేదు కానీ మనుషుల్ని అడుగుతున్నారు. ఇది మహా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే సహాయం చేసేవాడు దేవుడు, మనుషులు కాదు. ఎందుకంటారు? ఒక కుండ ఇంకో కుండ దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చెయ్యి, నేను పలిగిపోయాను, నాకు చిల్లు పడింది, నువ్వు బాగు చేయి అని అడిగితే పక్కన ఉన్న కుండ బాగు చేస్తానంటారా? చేయలేదు కదా. ఈ కుండలన్నిటిని తయారు చేసిన కుమ్మరి దగ్గరికి పాడైన కుండ వెళ్తే ఆయన ఆ కుండని మళ్ళీ నూతనమైన స్వభావంలో తీసుకొని వస్తాడు. ఎక్కడ చిల్లుబడింది, ఎక్కడ పరిరక్షింది, ఎలా కాలుతుంది, దాని ప్రాబ్లం ఏంటి, దాని సమస్య ఏంటి, అది ఎక్కడ బాగలేదు, దాన్ని ఎలా బాగు చేయాలో కుమ్మరికి తెలుసు. మట్టిని పిసుకుతాడు, సారి మీద వేస్తాడు, ఒక నూతనమైన స్వభావాన్ని ఇస్తాడు, ఒక నూతనమైన జీవితాన్ని ఇస్తాడు. ఈరోజున ప్రజలు రాజులను నమ్ముకుంటున్నారు, మనుషులు నమ్ముకుంటున్నారు. దానివల్ల ఏమీ ప్రయోజనము లేదు. పరిశుద్ధ లేఖనం చెప్తున్న మాట ఏంటంటే మనుషులు నమ్ముట వ్యర్థం, రాజులను ఆశ్రయించట వ్యర్థం. పరిశుద్ధమైన దేవుని వైపు కన్నులెత్తి చేతులెత్తి మనము ఆయన వైపు ఆశతో ఎదురు చూసినట్లయితే తప్పక సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు, కాపాడుతాడు, సమస్య నుంచి విడిపిస్తాడు. ఆయన చిత్తానుసారంగా ఆయన నీకు సహాయం చేస్తాడు. నువ్వు భయపడొద్దు, నెమ్మది కలిగి సమాధానం కలిగి ఆయన వైపే చూస్తూ ప్రార్థించు. తప్పకుండా నీకు మేలు దేవుడు చేస్తాడు.